ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామంటే ఇంటర్మీడియేట్‌లో అత్యధిక మార్కులు 892 మార్కులు తెచ్చుకొని కూడా తన డ్రీమ్ ఒకసారి చూడండి 'కృష్ణ ఎంబీబీఎస్ మై డ్రీమ్' అని రాసుకున్నాడు. ఈ డ్రీము నెరవేరుదేమో అన్న ఒకానొక అనుమానంతో కృష్ణ అనే కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదో ఇక్కడ ఇక్కడ అదో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇంటర్ తర్వాత నీట్ రాసి పరీక్షలు డాక్టర్గా తాను రేపు ఎదగాలి అన్న ఒక తాపత్రయం ఉన్న ఈ కుర్రోడు ఆయన కోరిక నెరవేరుదేమో అన్న ఒక ఆలోచనతో ఆయన ఇంత భయంకరమైన పనిచేసి ఆ తల్లిదండ్రులు ఇప్పటికి నెల రోజులైంది. నెల రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారంట ఆ బిడ్డ కోసము. అయినా కానీ వాళ్ళ ఆ కన్నీళ్ళు అంత ధారాపాతంగా కారుతున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం. చూడండి, కృష్ణ అనేవాడికి ఎంబీబీఎస్ నా కళ అని రాసుకున్నాడు. డోంట్ లాస్ దిస్ రిలేషన్షిప్ లచ్చు జ్యోతి కృష్ణ ప్రభాస్ రవి సంధ్య సన్విత్ అక్క ఇక్కడ చూడు ఇదే ఈ అమ్మాయినా అక్క అమ్మాయి అక్కకి పెళ్ళయింది. ఇక తమ్ముడు డాక్టర్ అవుతాడని అక్క ఎదురు చూస్తుంటే అతను కాస్త ఇదిగో ఇక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఇంటర్మీడియట్ కానీ నీట్ కానీ చదివే పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లక్షల సంఖ్యలో ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పిల్లలు. వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని వీళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు కాకపోతే రేపటికి నెరవేరే కళ, ఆ కోరిక. ఇప్పుడు అంత పెద్ద కళ పెట్టుకొని ఆ పిల్లోడు నెరవేర్చకుండానే నెరవేరదేమన్న అనుమానంతో, ఎందుకు అంటే 892 మార్కులు వచ్చిన వాడికి ఖచ్చితంగా నెరవేరుద్ది ఏది ఆ కోరిక, ఆ డ్రీమ్. అలాంటిది కూడా తను లెక్క చేయకుండా ఈ విధంగా ఉరి వేసుకొని చనిపోవడము కృష్ణ చాలా బాధాకరం. ఇది చాలామంది పేరెంట్స్ని ఆలోచింపజేసి కదిలింపజేసి ఒకనొక కథనము, విషాద గాథ ఇది. ఈ విషాదం అనేది ఇప్పటికి తీరేది కాదు, ఎప్పటికీ తీరదు ఈ కుటుంబంలో. పోయి మళ్ళీ మనం మాట్లాడదాం బండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.